హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత బిట్మార్క్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత బిట్మార్క్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్లోకి వచ్చేసి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరు ఫొటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఇలా ఫోటోని క్లిక్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసుకొని ఫుల్ కంబైనేషన్ తీసుకోండి. ఫోటోని చేసుకున్న తర్వాత ఫొటోస్ ఎక్స్టెండ్ చేసుకోండి. సెట్ కాకపోతే ఎక్స్టెండ్ చేసుకోండి. ఫోటో పైన లాంగ్ ప్రెస్ చేసి కిందికి చేసుకోండి. లేయర్ కిందికి చేస్తే ఇలా బ్లింకింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇలా సెట్ అవుతుంది. తర్వాత ఏం చేయాలంటే ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో పైన క్లిక్ చేసి పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంబినేషన్ చేసుకొని ఫోటో ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఇలాగ లాస్ట్ వరకు ఎండ్ వరకు ఫోటో స్టార్ట్ చేసుకోండి. టైం ఎక్కువ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు అయితే ఫోటో స్టార్ట్ చేసుకోండి. నేను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసండి. ఎఫెక్ట్ ఉంటుంది, ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది. ఫస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చేసండి. బిట్మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. బిట్మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంటుంది. మీకు ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ ఫీల్డ్ టైమర్ని ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసండి. పేస్ట్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. చూసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. సెకండ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకోండి. కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత సైడ్కి 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసుకోండి. కాపీ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసింది. బిట్మార్క్ ప్రాజెక్ట్ మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ 2.90 మిల్లీ-సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ కొట్టేసేయండి. ఇలా వచ్చేస్తుంది మీకు. నెక్స్ట్ మీకు డబల్ మెట్ మార్క్ ఇస్తాను, అక్కడికి రండి. వచ్చేసండి 11.4 మిల్లీ-సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన సైడ్కి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ కొట్టేసేయండి. సెట్ అయిపోతుంది. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసేయండి. మళ్ళీ 13.29 మిల్లీ-సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసుకొని 3 డాట్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. సెట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసండి. ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మూడో ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి కాపీ లేయర్ పైన క్లిక్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసండి. బిట్మార్క్ ప్రాజెక్ట్ మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు 9.17 మిల్లీ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్ పక్కల యారో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసండి. ఫోటో మీకు అడ్జస్ట్ కాకపోతే 2 ఫింగర్స్ తోటి ఫోటోని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసి 12.26 మిల్లీ-సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసండి. ఇక్కడ కూడా ఫోటో సెట్ కాకపోతే ఫోటో 2 ఫింగర్స్ కిందికి అడ్జస్ట్ చేసేసుకోండి. ఇక్కడ లాస్ట్లో 6.9 మిల్లీ-సెకండ్ దగ్గర లాస్ట్ ఫోటోకి కూడా పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసండి.
పేస్ట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఫోర్త్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసుకొని సైడ్ 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. బీట్మార్క్ ప్రాజెక్ట్ మళ్ళీ ఓపెన్ చేసుకోండి. మీకు ఎక్కడ అంటే ఇక్కడ డబుల్ మార్క్ ఇచ్చాను కదా ఫస్ట్లో, అది కాకుండా నెక్స్ట్ ఫోటో 3.9 ms దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ కొట్టేసేయండి. సెట్ అయిపోతుంది. సెట్ అవుతుంది. ఇక 3.24 ms దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసి కింద ఎఫెక్ట్స్ పేస్ట్ చేసేసండి. ఇట్లా 3 ఫొటోస్ చేసేయండి. 4.9 ms దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసి పేస్ట్ చేసేసండి. ఇట్లా 3 ఫొటోస్కి యాడ్ చేసిండ్రు కదా, 3 ఫోటోకి యాడ్ చేసిన తర్వాత ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసేయండి. గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ 3 ఫొటోస్ ఫోటో పైన 5.4 ms దగ్గరకు వచ్చేసి పేస్ట్ చేసేసండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో 5.7 ms దగ్గర పేస్ట్ చేసేసండి. 6.3 ms దగ్గర పేస్ట్ చేసేసండి. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసండి. మళ్ళీ 6.9 ms దగ్గరకు వచ్చేసి పేస్ట్ చేసేసండి. మళ్ళీ 7.16 ms దగ్గరకు వచ్చేసి పేస్ట్ చేసేసండి. 8 ms దగ్గరకు వచ్చేసి పేస్ట్ చేసేయండి. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసేయండి. 8.11 ms దగ్గరకు వచ్చేసి పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. మళ్ళీ ఓపెన్ చేసుకుంటే లాస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, 5th ఎఫెక్ట్. దానిపైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. బీట్మార్క్ ప్రాజెక్ట్ మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇంతకుముందు 3 ఎఫెక్ట్స్ యాడ్ చేసిన తర్వాత 1 ఫోటో గ్యాప్ ఇచ్చారుగా, ఆ ఫోటోకి అప్లై చేసుకోవాలి ఎఫెక్ట్. ఎక్కడంటే 4.20 ms దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ కొట్టేసండి. సెట్ అయిపోతుంది. మళ్ళీ 3 ఫొటోస్ వదిలేసి ఇక్కడ 6.11 ms దగ్గరకు వచ్చేసి ఫోటోకి యాడ్ చేసి పేస్ట్ చేసేసండి. మళ్ళీ ఇక్కడ వచ్చి 8.1 ms దగ్గరకు వచ్చి దీనికి పేస్ట్ చేసేసండి. మళ్ళీ 2 ఫొటోస్ ఉంటాయి అంతే. ఒకసారి మొత్తం చూసుకోండి యాడ్ చేసిన రోజు. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన షేర్ ఐకాన్ ఉంటుంది. షేర్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని మంచి క్వాలిటీలోనే ఎక్స్పోర్ట్ చేసుకోండి.